మచ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక బ్లాగ్తో వచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే నా డైలీ రొటీన్ ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డే వ్లాగ్ స్టార్టింగ్ వచ్చేసి మా బాబుతోనే అయిందండి. సో మార్నింగ్ అయితే వీడికి స్కూల్ 8:30కి, రోజు ఏడుస్తూనే ఉంటాడు స్కూల్కి వెళ్ళని. ఎట్ లాస్ట్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ చింత చిగురు రొయ్యలు అయితే వండుతున్నారు. సో ఈ చింత చిగురు అనేది ఇంకా ఈ సీజన్కి అయిపోయి వచ్చింది. సో దాన్ని కాంబినేషన్ రొయ్యలతో చేసుకుంటే చాలా బాగుంటుందంట. సో ఇక్కడ మా మదర్ అయితే చింత చిగురు రొయ్యలు అయితే వండుతున్నారు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇక్కడ మేము తీసుకున్న రొయ్యలకి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాం, అలానే ఒక 4 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాము. అలానే కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాం అండ్ అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాం, ఎందుకంటే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి కాబట్టి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ రొయ్యలు అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇవి మీడియం సైజ్ రొయ్యలండి. సో ఇది ఆల్రెడీ 1 kg తెచ్చినప్పుడు ఒక 1/2 kg మాత్రం కుక్ చేసి ఇంకొక 1/2 kg అయితే పక్కన పెట్టాము. సో దాంతో చింత చిగురు రొయ్యలు అయితే వండుతున్నాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సో చింత చిగురు అనేది ఇలా వేసుకోవాలి, నేను చూపిస్తున్నా కదా. సో 2 హ్యాండ్స్ మధ్యలో కొంచెం తీసుకుని సో వాటిని అట్లా రబ్ చేస్తే సో కొంచెం పౌడర్లా వస్తుందండి. సో ఆ పౌడర్ని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసినట్టయితే ఆకుల కింద మనకి నోట్లో తగులుతూ బాగోదు. సో ఇలా చేసినట్టయితే మనకి కొంచెం పౌడర్లా అయితే అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఒకసారి మొత్తం ఎంత కావాలో అంత చింత చిగురిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఆనియన్స్ అనేవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, అంటే కొంచెం సాఫ్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ పచ్చి రొయ్యలను అయితే యాడ్ చేసేసాము. ఈ కాంబినేషన్ మీరు తినలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. సో చాలా బాగుంది. సో పచ్చి రొయ్యలు ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది. సో అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఒక 1.5 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. మనం ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టుకుని కుక్ చేసేసుకున్నాం. ఇక్కడ మొత్తం పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసి కుక్ చేసుకున్నాం. ఇప్పుడు తగినంత కారంని అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 2 tablespoons చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక 5 minutes వరకు పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక టిప్. చింత చిగురు రొయ్యల్లో చింత చిగురుకున్న పులుపు అయితే సరిపోదు. సో అందుకని చిన్నగా మనం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. దానివల్ల టేస్ట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది థిక్ అయ్యే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఇగురులాగా, అంటే గ్రేవీ అనేది థిక్గా చేసుకుంటాం కాబట్టి వాటర్ అన్ని ఎక్కువైతే పట్టవండి, కొంచెం తక్కువే పడతాయి. అండ్ అలానే రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా సపరేట్ అవుతుంది కాబట్టి మనం చూసుకుని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చింత చిగురుని ఇందాక మనం పౌడర్లా చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్
సో మనం తీసుకున్న రొయ్యలు బట్టి మనం ఇక్కడ చింత చిగురు అనేది ఎంత వేసుకోవాలో అనేది చూసుకోవాలండి. అంటే మనం ఒకసారి మిక్స్ చేసుకున్నప్పుడు పులుపు సరిపోతుంది అన్నప్పుడు చింతపండు అయితే మనం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము వేసుకున్న దానికి జస్ట్ చాలా తక్కువ చిన్న గింజంతా చింతపండునైతే యాడ్ చేసుకున్నామండి. సో ఒకసారి బాగా ఒక 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసినట్టయితే ఆల్రెడీ పౌడర్లా చేసేసాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న పులుపు మొత్తం కర్రీలోకి అయితే దిగిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. సో ఇక్కడ చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉండే చింత చిగురు రొయ్యలు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది ప్రతి సీజన్లో ఉండదు కాబట్టి దొరికినప్పుడు చింత చిగురు కన్ఫామ్గా రొయ్యలు వేసుకుని కుక్ చేసుకుని మీరు ట్రై చేయండి కన్ఫామ్గా. ఎవరన్నా తిని మీరు ఆల్రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. సో నోటికి బాగాలేనప్పుడు అండ్ ఏదన్నా పుల్లగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ 4 అయితే అయిపోయిందండి. మా బాబాయ్కి స్కూల్ 4కి అయిపోతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసున్నట్టయితే తెలుస్తుంది. మా ఇంటికి 2 ఇల్లులు పక్కనే స్కూల్ అయితే ఉంటుందండి. ఇంకా మా మదర్ వెళ్ళైతే మా బాబుని తీసుకొచ్చేసారు. సో వాడు వచ్చిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వచ్చిన తర్వాత వాడు కొంచెం సేపు అయితే ఆడుకుంటాడండి. సో ఆడుకున్న తర్వాత వాడికి ఏదో ఒకటి బాత్ చేసి వచ్చాక స్నాక్స్ అయితే పెడతాము. సో ఇక్కడ బెలూన్స్లో వాటర్ అయితే ఫిల్ చేసి వాడు ఆడుకుంటున్నాడు. తర్వాత వాడు బాత్ చేసి వచ్చేలోపు నేను ఇక్కడ పన్నీర్ 65 అయితే చేస్తున్నాను. వాడు ఎప్పుడు చికెన్ కావాలి అంటాడు. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్టయితే తెలుస్తుంది వాడికి చికెన్ అంటే ఎక్కువ ఇష్టం. సో చికెన్ 65 చేద్దాము అనడానికి చికెన్ లేదు నా దగ్గర. సో వాడికి ఇదే చికెన్ అని చెప్పి సో పన్నీర్ 65 అయితే చేసి పెడుతున్నాను. సో నిజంగా వాడు చికెన్ అనుకునే తిన్నాడు. సో పన్నీర్ అనేవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ అలానే తగినంత పసుపుని యాడ్ చేసుకోండి. అంటే చిటికెడు అంటారు కదా, సో చిటికెడు పసుపు అండ్ అలానే కొంచెం కారంని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం తక్కువే యాడ్ చేస్తున్నా ఎందుకంటే మా బాబు అంత స్పైసీగా తినడు. సో ఇక్కడ పసుపు అనేది మీరు కావాలితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇది మా బాబుకి చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం తక్కువ వేస్తున్నాను. అండ్ ఇక్కడ తగినంత కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్. అండ్ మనకి ఆ పీసెస్కి పట్టేలాగా నేను చూపిస్తున్నాను కదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ జస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఈ కార్న్ఫ్లోర్ మొత్తం ఆ పీసెస్కి పట్టేలాగా. ఇక్కడ నేను కలర్ యాడ్ చేశానండి, మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల చికెన్ అయినా లేకపోతే ఏదైనా తొందరగా కుక్ అవ్వదు. బట్ పైన కోట్ మాత్రం మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఇలా ఫ్రై చేసేసుకున్నట్టయితే మనకి పన్నీర్ 65 అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినప్పుడైనా వేసుకోవచ్చు. లేకపోతే పిల్లలకు కూడా స్నాక్స్లా అయితే ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. ఇంకా కరివేపాకును కూడా ఇక్కడ నేను డెకరేషన్ పర్పస్కి యూస్ చేశాను. సో ఇంక ఇక్కడ పన్నీర్ 65 అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా మా బాబు కూడా తింటున్నాడు. వాడు చాలా బాగుంది అని చెప్తున్నాడండి. మనం ఎప్పుడైనా చేసి పెట్టినప్పుడు అలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా హోంవర్క్ పార్ట్కి అయితే వచ్చేసామండి. సో తిన్న తర్వాత కొంచెం సేపు వాడు ఆడుకున్నాడు. తర్వాత హోంవర్క్ అయితే చేస్తున్నాడు. ఈ హోంవర్క్ డైలీ నాకు చాలా చాలా పెద్ద టాస్క్ అండి. వాడికి ఇచ్చిన హోంవర్క్ నేను చేస్తున్న ఫీలింగే అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఒక 1 అవర్ అయినా వాడికి టైం స్పెండ్ చేయాలి హోంవర్క్ చేయించడానికి. ఎందుకంటే ఏదో చేపెట్టుకుని రాయిపించేసామంటే కాదు కదా. సో వాడికి ఆ లెటర్ అర్థమయ్యి సో వాడు నేర్చుకుని వాడు అది రాసేలా ఉండాలని చెప్పి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైలీ చెప్పడానికైతే నాకు 1 అవర్ ఆర్ 1.5 అవర్ పడుతుంది. అదే టైంలో మా చిన్న బాబు కూడా ఏడిస్తే వాడి దగ్గరికి వెళ్ళడం, వీడికి హోంవర్క్ చేయించడం, ఇదంతా కూడా నాకు సేమ్ ఇదే డైలీ రొటీన్
అయితే ఉంటుందండి. కానీ ఫస్ట్ మీద ఇప్పుడు వాడంతట వాడే రాస్తున్నాడు. సో మనం ఎప్పుడైనా చేయి పట్టుకొని రాయిపించేస్తే అది వాళ్ళకి రాదు, అదే హ్యాబిట్ అయిపోతుంది. సో నేను డాట్స్ పెట్టి వాడికి సో రాయమని చెప్పినప్పుడు వాడు చాలా బాగా రికవర్ అయ్యాడు. సో మీ పిల్లలు హోంవర్క్ చేయడానికి ఎంతసేపు తీసుకుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము చదువుకున్నప్పుడు 90స్లో ఇలా అయితే లేము. మీ పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసి ఈ వీడియోని హైప్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.